Subscribe to our channel and press the bell icon for the latest updates. నేను ఇంత మాట్లాడుతూ ఉంటే చాలా మంది తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది నాయకులు, ఉదాహరణకి పేరేంటి, మన తోట తిరుమతులు గారు. నేను డే 1 నుంచి చెప్పాను, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇష్టమై రండి నా దగ్గరికి. నేను ఎవరిని పిలవను, ఎందుకంటే పిఆర్పి అనుభవం తర్వాత నేను ఎవరిని బొట్లు పెట్టి ఎవరిని పిలవను. ఈ రోజున ఆపి సత్యనారాయణ గారు వచ్చారంటే, వారి సతీమణి వచ్చారంటే ఆయన ఇష్టంతో వచ్చారు, నేను పిలవలేదు. వచ్చి ఎవరు నిలబడిపోయినా ఆయన నిలబడిపోయారు, ఇష్టంతో వచ్చారు. నేననేది అలాగా మనం చేస్తున్నప్పుడు ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, నువ్వు టీడీపీ పార్ట్నర్ అంటారు. ఒక నిమిషం మనల్ని టీడీపీ పార్ట్నర్ అంటారు. ఈయన మొన్నదాకా చంద్రబాబు గారు ఏమనేవాళ్ళు, బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అంట. చంద్రబాబు గారు అనేవాళ్ళు. అంటే మీకు ఒత్తాస పలకపోతే పవన్ కళ్యాణ్ ఏమో భారతీయ జగన్ పవన్ పార్టీ. పోనీ మనం సొంతంగా వెళ్దామంటే చంద్రబాబు మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్ట్నర్. అంటే ఒకడు ప్రజల పక్షం, ఎవరికి సంబంధం లేకుండా మధ్య మార్గం నడుద్దా ఉంటే అందరూ కలిపి కాకుల్లో పొడి చేస్తారు. ఇది క్లాసిక్ నిదర్శనం. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి, నేనేం చేయాలి, నేను కూర్చోబెట్టి ఒకటి భరించాలి, బాధ అవమానాలను దిగమింగాలి. ఎందుకు నేను మాట్లాడితే కాన్షీరామ్ గారి పేరుతుందంటే, ఇలాంటి అవమానాలు పొంది నిలబెట్టుకోవడానికి గొప్ప వ్యక్తులు లేరు. వాళ్ళకి కనిపించిన నమ్మిన రోడ్డు సైడు ఒక చిన్నపాటి షాప్ నడుపుని ఒక వ్యక్తి, లేదా ఒక ప్యూను, లేదా వాళ్ళ కారు డ్రైవరు, ఇలాంటి వాళ్ళని అభ్యర్థులుగా పెట్టి అంచెలంచెలకి ఎదిగారు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. ఈ రోజున బీజేపీ కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ ఏదైనా బీఎస్పీ. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజంగా సంకల్పం బలంగా ఉండి, పోరాటతత్వం బలంగా ఉండి, భావజాలం బలంగా ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేది బీఎస్పీ తాలూకు నిదర్శనం. నేను ఇంత జాగ్రత్తగా ఉంటే నేను అడగలేదు, నేను రమ్మనలేదు. తోట తిరుమతులు గారు లాంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తారు. ఏంటి అంటే అలా సైలెంట్గా ఇలా కూర్చొని ఇలా ఆడతారు. ఏంటి సార్ ఈ సమస్య? అదే అండి, కొంచెం స్టేట్ గొడవలు బాగుండట్లేదు, ఏం చేయాలంటే ఏదో మార్పు రావాలి, మీ ద్వారా జరుగుతుంది. పోనీ మీరేమైనా పార్టీలోకి వస్తారంటే, అలాగే నా ఉద్దేశం మార్పు జరగాలి. అంటే ఇలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కులం పేరు చెప్పి మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడలేదంటానికి తోట తిరుమూర్తి గారి వ్యక్తులే కనిపిస్తుంది కారణం. అంటే చాలా మంది నచ్చకపోవచ్చు, కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడుకోకపోతే తప్పు చేసిన వాళ్ళది. నేను పుట్టిన కులం అయితే ఒక న్యాయం, పక్క కులానికి ఒక న్యాయం, అలా జరగదు. నా దగ్గర నా సొంత కొడుకైనా ఒకటే న్యాయం పెడతా. మా సమాజంలో మార్పు రావాలంటే తన్నా మనా అని భేదం పెడితే తోట తిరుమూర్తులు గారికి ఒక న్యాయం, దెందులు ఉచితం లేని ప్రభావం ఒక న్యాయం కదా. అందరికీ సమాన న్యాయం. తప్పులు చేసి అందరూ సమానంగా మాట్లాడు. అలాగా ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేస్తాం, వెనక నుంచి పొడుస్తూ ఉంటే ఏం చేస్తాం, ఏం భరిస్తాం. ముందుకు వెళ్దామంటే అడుగున ఎవరు కూర్చోబెట్టి, నేను రమ్మని చెప్పలేదు, నా టైం వేస్ట్ చేస్తారు. వేరే వ్యక్తులను రానివ్వరు, మన పార్టీలోకి వేరే వ్యక్తులు రానివ్వరు. అందరిని కూర్చోబెట్టి కోవర్ట్స్ని పంపిస్తానంటే ఎట్లా? అంటే మీరు తెలుగుదేశం కోవర్ట్స్ని పంపిస్తే ఏమనుకుంటున్నారు? ఇది 2009 అనుకుంటున్నారా మీరు? 2019 జాగ్రత్త. మీరు కూర్చోబెట్టి అడ్డగోలుగా చదవంటే మేము చూస్తా కూర్చుంటామా? మార్పు కోసం వచ్చాం. నేను నిలబడే వ్యక్తిని. మేము కూర్చోబెట్టి మెత్తగా కూర్చొని మీరు అయ్యేసి అయ్యా బాబు అనే వ్యక్తిని కాదు. అవసరమైతే కాళ్ళు కిల్లర్ గురించి కింద కూర్చోబెడతాను. ఒక్కొక్క చాలా జాగ్రత్తగా ఉన్నాను. మార్పు కోసం వచ్చాం. అలాగే 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 బాగున్నారమ్మా. ఇంకోటి, ఇది మా ముస్లిం అన్నదమ్ములు ఇచ్చారు కాబట్టి మాట్లాడతారు. ఇది నేను మీరు క్యాప్ ఇచ్చినప్పుడు ఎందుకు పెట్టుకుంటారంటే చాలా ఇష్టంతో పెట్టుకుంటాను. ఇది నాకు నచ్చుద్ది.
ఎందుకంటే నాకు అల్లా మీద ఉన్న గౌరవం. నాకు మతం భారతదేశం తాలూకు గొప్పతనం ఏంటంటే మీరు ఏ మతం అయినా ఏ ప్రాంతం అయినా అందరినీ సమానంగా దగ్గర చేసుకునే సంస్కృతి భారతదేశం. ఈ రోజున భారతదేశంలో ముస్లింలకు ఇవ్వాల్సింది మీరు పదే పదే మీరు ఈ దేశ వాసస్తులు మేము దేశభక్తిని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. గోరంట్ల బుచ్చి చౌదరి గారా అప్పుడు ఎలా గెలవరు కదా, ఆయన గురించి ఏం మాట్లాడతాను. మీకు మాట ఇస్తున్నాను, గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఓడిపోతున్నారు, మీరు నమ్మన్నారు. ట్రేడ్ లైసెన్స్ అని మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ముస్లింల గురించి వస్తే ముస్లిం సమాజానికి ఏం చేయాలి, సచార్ కమిటీ రిపోర్ట్స్ అన్ని అంటాం. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా అసలు మీకు అభద్రతా భావం ఉండకూడదు. మీరు ఎవ్వరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముస్లింలకి ఆర్థికంగా సామాజిక పరంగా మీరు ఎంతసేపు భయాందోళన క్రియేట్ చేస్తారు. ఒక నిమిషం భయాందోళనలు క్రియేట్ చేస్తారు. నేను అసలు మీరు ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ ప్రాంతం అయితే ఏంటి, ఇది భారతదేశం. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఒకరు ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఆ భరోసాని జనసేన మీకు ఇస్తుంది. అలాగే సామాజికంగా ఆర్థికంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయో రాజకీయ పరంగా సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది. దానికి ప్రకారం మీకు ఎట్లా ఆడుకోవాలో అవన్నీ చేసి పెడతాం. అలాగే subscribe to our channel and press the bell icon for the latest updates.